హాయ్ అండి. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా, స్పాంజీగా, క్రిస్పీగా ఉండే మరమరాల దోశని ఇంట్లో తయారు చేసుకుందామండి. ఈ తయారీ విధానం మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ మరమరాలని యాడ్ చేసుకొని 2-3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మరమరాలు వాటర్లో మునిగేంత వరకు బాగా డిప్ చేయాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ పుల్లటి పెరుగు అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 2-5 మినిట్స్ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని మరమరాలని వడకట్టాలండి. ఇప్పుడు వడకట్టిన మరమరాలు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫైన్గా ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటి అన్నిటినీ ఫైన్గా పేస్ట్ చేయాలండి. ఈ దోశ చాలా స్మూతీగా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. పిండ్లు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొంచెం జీలకర్ర, 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశలు వేసుకోవాలండి. చూసారా దోశలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ దోశ క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా మరమరాలు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూసారా ఇప్పుడు రెండిటి వైపు బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా, స్మూత్గా ఉండే మరమరాల దోశ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.